యా ఆహ్, మనకి శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ. ఆయన పూర్తి పేరు ఎస్‌విఎస్‌ఎన్ వర్మ. ఆయన 2009లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 2009లో ఓడిపోయాడాయన. ఆ తర్వాత 2014లో ఆయనకి తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదు. అప్పుడు ఆయన రెబెల్‌గా, ఇండిపెండెంట్‌గా పోటీ చేసి వైసీపీ ప్రత్యర్థి పెండెం దొరబాబు మీద 47,080 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. సో, గెలిచిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడంతో ఆయన కూడా మళ్ళీ తెలుగుదేశంలో చేరాడు. సో, దాని తర్వాత 2019లో తెలుగుదేశం ఆయనకి టికెట్ ఇచ్చింది. అప్పుడు పెండెం దొరబాబు చేతిలో 14,992 ఓట్లతో ఓడిపోయాడు. అయితే ఆ తర్వాత 2019 తర్వాత 2020, 21 ఈ కరోనా పీరియడ్‌లో ఆయన ప్రజల్లో నిరంతరం ఉండడం, కరోనాకి సంబంధించి కూడా ఆహ్, మందులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి నిత్యావసరాలు కావచ్చు, ప్రజల దగ్గరికి చేర్చడం, లైఫ్ రిస్క్ తీసుకొని కూడా ఆయన బయట తిరుగుతూ ఉండడం, ఇవన్నీ ఆయనకి మంచి పేరు తీసుకొచ్చాయి. సో, ఆయన కూడా నెక్స్ట్ టికెట్ నాదే అనుకున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్‌కి ఏందంటే ఇప్పటివరకు ఒక స్పెసిఫిక్ నియోజకవర్గం లేదు. జగన్‌కుంది, చంద్రబాబుకుంది, లోకేష్‌కుంది, బాలకృష్ణకుంది, ఆహ్, ఇలాంటి వాళ్ళకున్నాయి గానీ, పవన్ కళ్యాణ్‌కి లేదు. అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ గూడా ఒక తనకంటూ ఒక నియోజకవర్గం ఏర్పరచుకోవాలని పిఠాపురాన్ని ఎంచుకున్నాడు. ఓకే. సో, అప్పుడు వర్మ ఎక్కడ రెబెల్‌గా మారతాడు అని అనుకున్నారు. ఎందుకంటే వర్మకి అక్కడ బలం ఉంది. వర్మ మళ్ళీ రెబెల్‌గా మారితే 2014లో లాగా మళ్ళీ నష్టం వస్తుందని జెప్పి, ఎందుకంటే ఈ పొత్తు చాలా అవసరం. చంద్రబాబుకి చాలా అవసరం. పవన్ కళ్యాణ్‌కి కూడా చాలా అవసరం. అప్పట్లో ఏందంటే జగన్ స్ట్రాంగ్‌గానే ఉన్నాడు. జగన్‌ని ఒకవేళ ఓడించినా కూడా తక్కువ ఓట్ల దీంతో తక్కువ సీట్లతోనే మనం గెలవగలం అనేది తెలుగుదేశానికి గాని, కూటమికున్న ఒపీనియన్. సో, అటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కి అత్యంత ఇంపార్టెన్స్ ఎప్పుడు గూడా ఏ పొత్తు పార్ట్నర్‌కి గూడా ఇవ్వనంత ఇంపార్టెన్స్ చంద్రబాబు ఇచ్చాడు. సో, అందువల్ల పవన్ కళ్యాణ్ అది కోరుకున్నాడు కాబట్టి ఆ నియోజకవర్గాన్ని కంప్లీట్‌గా పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత కూడా చంద్రబాబు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వల్ల 2 ఇది ఒకటేందంటే అక్కడ గెలిపించడం ద్వారా అక్కడ పవన్ కళ్యాణ్ లేకపోయినా గెలిపించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ని రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్‌గా వాడుకోవాలి. సో, అందుకని చంద్రబాబు ఏం చేస్తాడంటే వర్మను పిలిచి బుజ్జగించి అతనికి ఒక హామీ ఇచ్చాడు. ఇచ్చాడని చెబుతారు. మనకి హామీ ఇచ్చాడా లేదో మనకు తెలీదు గానీ, అప్పట్లో వార్త ఏందంటే ఎమ్మెల్సీ ఫస్ట్ నీకే ఇస్తాను అని హామీ ఇచ్చాడు. దాంతో అతను గూడా ఫస్ట్‌లో అతను అసంతృప్తి ఉన్నా గూడా అర్థం చేసుకొని, మనకి రాష్ట్ర ప్రయోజనాలు పొలిటికల్‌గా మనకి పార్టీ ప్రయోజనాలు ఇంపార్టెంటు. ఆయన పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం త్యాగం చేయాలని చెప్పి నిజంగానే వర్మ త్యాగం చేశాడు. పవన్ గెలుపుకి ఖచ్చితంగా కృషి చేశాడు. అయితే ఆ తర్వాత పరిణామాలు మారిపోయినాయి. చంద్రబాబుకి కూడా వర్మకి ఇవ్వకూడదని ఏమి లేదు గానీ, పవన్ కళ్యాణ్ ప్రెజర్ అనేది చంద్రబాబు మీద కూడా పడింది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఈయనకేమన్నా ఒక నామినేటెడ్ పోస్టో లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తే అక్కడ అతని వర్గం బలపడితే రేపొద్దున పవన్ కళ్యాణ్‌కి ఇబ్బంది. పవన్ కళ్యాణ్‌కి తన సుప్రమసీ అక్కడ ఉండాలంటే ఇంకే రైవల్ నాయకుడు కూడా ఉండకూడదు. సో, అందుకనే పవన్ కళ్యాణ్ ప్రెజర్ తెచ్చాడు చంద్రబాబు మీదని. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ఇంపార్టెంటా? వర్మ ఇంపార్టెంట్ అనుకుంటున్నప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్ అక్కడ. కాబట్టి ఆయన్ని పిలిచి రకరకాల సార్లు చెప్పినట్టుగా ఈ పరిస్థితిని నువ్వు అర్థం చేసుకో అది ఇది అని చెప్పాడు గానీ, వర్మకి కొంత అసంతృప్తి ఉంది. ముఖ్యంగా వర్మ అనుచరులకి అసంతృప్తి ఉంది. పైగా అక్కడ నాగబాబు కూడా జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గెలవడానికి పవన్ కళ్యాణ్ అభిమానులే కారణం. ఇంకెవరు కాదు. ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని, అంటే వర్మ కర్మ అన్న రీతిలో మామూలుగా తెలివి చూపిస్తూ నాగబాబు పోస్టులు పెడుతుంటాడు కాబట్టి అలాగే మాట్లాడాడు. అంటే వాళ్ళ కర్మ అంటే ఇది వర్మ కర్మ. వర్మ గాని అలా అనుకుంటే అన్న విధంగానే ఆయన మాట్లాడాడు. అట్లాగే అనేక చోట్ల ప్రభుత్వ దీంట్లో గాని, మిగతా కార్యక్రమాల్లో గాని వర్మని ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది తగ్గిపోయింది. సో, వర్మలో ఫ్రస్ట్రేషన్ పెరిగింది. మధ్యలో రకరకాల ట్వీట్లు పెట్టాడు. అయినా కూడా ఓపుగా ఉన్నాడు. అంటే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టు క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ రాకపోతుందా అన్న ఒక హోప్‌తో అయితే వర్మ ఉన్నాడు. దానికి కారణం ఏందంటే ఇటు చంద్రబాబు గాని, లోకేష్ గాని ఆయన హోప్‌లో ఉంచారు. అంటే వీళ్ళు కూడా కావాలని కాకుండా ఇద్దామనే ఆలోచనలోనే ఉన్నారు గానీ, పవన్ కళ్యాణ్‌కి ఇష్టం లేకుండా ఇచ్చే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ వైపు నుంచి మనం ఆలోచించినప్పుడు ఆయనది పొలిటికల్‌గా స్ట్రాటజీ కరెక్టే. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో తనకి మళ్ళీ
తన కూటమిలో నుంచే ఒక ప్రత్యర్థి ఉండడం అనేది పవన్ కళ్యాణ్కి ఇబ్బంది. సో 2 పవర్ సెంటర్స్ కష్టం అక్కడ. అందుకని పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ కరెక్టు, చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు కరెక్టు, వర్మ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్మ కరెక్టు. ఇక్కడ అంటే ఎవరిని మనం ఏమనడానికి లేదు. ఎందుకంటే వర్మకేంది, తాను ఎప్పటినుంచో ఇక్కడ పని చేసుకుంటున్నాను, కరోనా టైంలో కూడా రిస్క్ తీసుకొని నేను ప్రజల్లో ఉన్నాను. దీ ఎందుకు నాకు ఇక్కడ ఈ నియోజకవర్గం నాకే ఇస్తారు అన్న నమ్మకంతో ఉంది. ఇప్పుడు నిజంగా ఇచ్చుంటే ఆయన ఎమ్మెల్యే ఉండేవాడు. ఖచ్చితంగా గెలిచుండేవాడు అక్కడ. ఎందుకంటే యాంటీ జగన్ వేవ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిచుండేవాడు. గెలిచుంటే ఆయన ఎమ్మెల్యే ఉండేవాడు, యాక్టివ్‌గా ఉండేవాడు, తన కేడర్ ఉండేది. ఎందుకంటే ఆయనే గాకుండా తన కేడర్ గూడా గట్టిగా పనిచేసిన బ్యాచ్ వాళ్ళు. వాళ్ళంతా పనిచేసినప్పుడు వాళ్ళకివ్వాలి. కానీ ఇవ్వలేదు.